హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఉందంటే భయ్య, అది మనల్ని మనకి పరిచయం చేసేలా ఉంది. మామూలుగా అయితే లేదు భయ్య. అంటే చాలా న్యాచురల్గా మన తెలుగు సినిమా యువత తమ హీరోల్ని ఎలా దేవుళ్ళ భావిస్తారో ఆ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. అసలు ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఇదొక హీరోకి ఒక ఫ్యాన్కి మధ్య జరిగే ఒక సినిమా అన్నప్పుడు మొదట్లో నేను షారుఖ్ ఖాన్ గారిది 'ఫ్యాన్' అన్న సినిమా రిలీజ్ అయింది. ఆ టైప్‌లో ఏదైనా ఒక రివెంజ్ డెమో ప్లాన్ చేస్తున్నారేమో హీరోకి, అదేవిధంగా ఫ్యాన్‌కి మధ్య ఒక సంఘర్షణ ఏమైనా ఉంటుందేమో, ఆ టైప్‌లో వెళ్తుందేమో మూవీ అని రకరకాలుగా అనుకున్నాను. కానీ చాలా ప్యూర్‌గా మన తెలుగు ఆడియన్స్ అసలు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండరు ఇలాంటి అభిమానులు. ఇలాంటి అభిమానుల కోసమే వాళ్ళ జీవితాల్ని వాళ్ళ పరిచయం చేయడం కోసమే తీసిన సినిమాలా అనిపించింది ట్రైలర్ చూస్తే మాత్రం. రామ్ గారు నిజంగా టాలీవుడ్‌లో మంచి లుక్స్ ఉన్న వ్యక్తి. అట్ ద సేమ్ టైమ్ మంచి డాన్సర్, మంచి యాక్టర్. కానీ ఆయనకి సరైన హిట్ అయితే పడట్లే. నాకెందుకో ఈ 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమా మాత్రం రామ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ అయితే అనిపిస్తుంది. అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా కొత్తగా ఉంది. అంటే రొటీన్ సినిమాలాగా అయితే లేదు. కానీ ఈ సినిమాలో ఏదైతే ఉపేంద్ర గారు, రామ్ గారి మధ్య సీన్స్ అంటే ఒక ఫ్యాన్‌కి అదేవిధంగా ఒక హీరోకి మధ్య ఉన్న సీన్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు పక్కన పెడితే, ఇందులో ఒక లవ్ స్టోరీని యాడ్ చేసి అంటే ఒక బ్లైండ్‌గా ఒక హీరోని అభిమానించే ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి, అసలు తన జీవితంలో ఏం కోల్పోయాడు, అలాంటివి ఏమైనా టచ్ చేస్తున్నాడా డైరెక్టర్ అంటే ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే నాకు అలాంటి పాయింట్లు కూడా బాగా టచ్ చేస్తున్నాయి అనిపిస్తుంది. అంటే అతను కూడా కుర్రోడే. మహేష్ అని డైరెక్టర్ అతను కూడా ఎంత నీట్‌గా డిజైన్ చేశాడంటే మీకు పిక్చరైజేషన్ బావుంది, సాంగ్స్ బావున్నాయి. రామ్ గారు ఇంకా ఆ హీరోయిన్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే మామూలుగా లేదు భయ్య. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంది. నాకెందుకో ఈ సినిమా మాత్రం ప్రెజెంట్ టాలీవుడ్ అభిమానులందరికీ కూడా ఒక ఏదో అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ జీవితాలు మీరు చక్కదిద్దుకోండి. మన హీరో జీవితాలు కాదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నారా? లేదంటే ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఫ్యాన్‌కి, ఒక హీరోకి ఉన్న మధ్య అనుబంధం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయలేనిది అనే విధంగా చెప్పాలనుకుంటున్నారో తెలియట్లేదు గానీ, ఒక డైలాగ్ అయితే చాలా భలే రాశారు భయ్య. అంటే హీరో ఉపేంద్ర గారు చెప్తారు. "నువ్వున్నావన్న సంగతి నాకు తెలుసో తెలీదో కానీ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మాత్రం అది నువ్వు" అని ఒక ఫ్యాన్‌కి చెప్పే టైప్‌లో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ మాత్రం ప్రతి ఒక్క తెలుగు ఆడియన్ కూడా ఎవరైతే హీరోలని దేవుళ్ళుగా అభిమానిస్తున్న మనలాంటి తెలుగు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుద్దన్న. అంటే చూడండి ఎంత డెప్త్‌తో రాసాడో. నాకైతే మాత్రం 'ఆంధ్ర కింగ్' ఈ తాలూకా అనే సినిమా నుంచి నేనేదైతే అంటే మొదటి టీజర్ రిలీజ్ అయినప్పుడే అర్థమైపోయిందనుకోండి. రామ్ గారిని ఇది లాగిపెట్టి కొట్టి అసలు నీ హీరోకి నువ్వు ఉన్నావన్న సంగతి కూడా తెలీదురా! అది నువ్వు గుర్తు చేసుకొని డైలాగ్ వచ్చినప్పుడే అనుకున్నాను. నేనేమనుకున్నానంటే ఇంక కంప్లీట్‌గా ఒక క్లాస్ పీకుతారేమో. సినిమాలు హీరోల్ని గుడ్డిగా నమ్మొద్దు అలాంటి క్లాస్ ఏమో పీకుతారేమో అనుకున్నాను. కానీ ఉపేంద్ర గారితో డైలాగ్ చెప్పించిన తర్వాత హీరోలు గూడా అభిమానులకి ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది కూడా చర్చిస్తున్నారు ఈ సినిమాలో. అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే నేనేమనుకున్నానంటే గుడ్డిగా హీరోల్ని అదేవిధంగా సినిమాల్ని అభిమానించే వారికి మనలాంటి వాళ్ళకి ఏదో ఒక క్లాస్ పీకుతున్నారనే కాకుండా హీరో పెర్ఫెక్షన్ వైపు కూడా అతని పెర్ఫెక్షన్ ఎలా ఉంటది, హీరో వైపు నుంచి కూడా ఒక ఫ్యాన్‌ని ఎలా చూస్తాడు అనే కోణంలో కూడా సినిమాని చూపించబోతున్నారని ఈరోజు ట్రైలర్ చూసి అర్థమైంది. నాకైతే మాత్రం రామ్ గారు చాలా అంటే చాలా బాగున్నారు. అసలు ఆయన లుక్సే వేరు. ఎప్పుడుకైనా సినిమాల కంటే బయట చాలా అందంగా కనిపిస్తారు. సినిమాల్లో ఆయన ఓవర్ మాస్ క్యారెక్టర్‌లని అవని ఇవని ఇష్టానుసారంగా ఏదో చూపిస్తారు గానీ, ఈ సినిమాలో రామ్ గారి హెయిర్ స్టైల్ గానీ, ఆయన కాస్ట్యూమ్స్ గానీ చాలా అంటే చాలా బాగున్నారు భయ్య. ఆ హీరోయిన్ వాళ్ళిద్దరి పేరైతే ఎక్సలెంట్. సో, నాకైతే మాత్రం ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అయినా సరే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌తో ఎవ్వడు కూడా రాలే. అంటే సినిమా చాలా క్లియర్‌గా ఆ పాయింట్ అయితే ఒక హీరోకి, అతను అభిమానించే హీరోకి, ఒక ఫ్యాన్‌కి మధ్య ఉన్న సినిమా ఒక ఇదని చెప్పి చాలా క్లియర్‌గా తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ మనకు కావాల్సిన లవ్ సీన్స్ ఉన్నాయి, లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లవ్ సీన్స్‌ని ఎంత డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తాడా డైరెక్టర్ అనేదే సినిమా మీద ఆధారపడదు. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ సీన్స్‌తో నడిపించినా సరే, కొన్ని హై ఇచ్చే మూమెంట్స్‌తో పాటు సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఉపేంద్ర గారి క్యారెక్టర్‌ని ఎక్కడికో తీసుకెళ్ళబోతున్నారని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఈ క్యారెక్టర్‌కి మొదట బాలకృష్ణ గారిని అనుకున్నారంట. కానీ ఆయన ఏవేవో కారణాల వల్ల నో చెప్పడం జరిగింది. ఇన్ కేస్ బాలకృష్ణ గారు చేసుంటే ఇంకే లెవెల్‌లో ఉన్నాం. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తే ఇంకెలా ఉన్నాం.
నాకైతే మాత్రం చాలా డెప్త్‌గా రాసాడు డైలాగ్ మాత్రం. అంటే ఏదో పెద్ద పెద్ద పదాలు వాడి ఏదో మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే విధంగా కాదు. చాలా సింపుల్‌గా రాసాడు. నువ్వున్న విషయం నాకు తెలుసో తెలీదో పక్కన పెడితే, అసలు నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉండడానికి కారణం మాత్రం నువ్వు అని హీరో చెప్పిన డైలాగ్ మాత్రం ఎక్సలెంట్ భయ్యా. ఎందుకంటే ఎక్కడున్న అంటే ప్రపంచంలో ఉన్న ఫ్యాండమ్‌లన్నీ ఒక ఎత్తు. మన తెలుగు సినిమాలు ఇష్టపడే వారికి తెలుగు సినిమాల్ని, హీరోల్ని ఒక దేవుళ్ళలా భావిస్తాం. అది కొన్ని విషయాల్లో అతిగా ఎళ్ళిపోతుంది. కొన్ని విషయాల్లో అదే మంచి చేస్తుంది కూడా. అతి ఏంటంటే ఈ సోషల్ మీడియాలోని ఇవని, అవని చెప్పి మన హీరో మీద ఉన్న అభిమానంతో ఈ ఇతర హీరోల్ని అమ్మ నా బూతులు తిట్టడం, వాళ్ళ పిల్లలు తిట్టడం, వాళ్ళ తల్లులు తిట్టడం, వాళ్ళ పెళ్ళాలు తిట్టడం అవన్నీ చెత్త. అదే విధంగా ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో అన్ని ఫ్యాండమ్స్ కలిపి కొంతమందికి ఏదైనా గుండె జబ్బు ఉన్నోళ్ళు గాని, లేదంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు గాని, లేదంటే ఒక ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి గాని, చాలామందికి వీళ్ళందరూ కలిపి డొనేషన్ వేసుకొని నేను ఎన్ని సార్లు చూసానో అలాంటి పోల్స్ అయితే. అంటే అనిపిస్తది. మన టాలీవుడ్ యువతని చాలామంది ఏం మాట్లాడతారంటే, "ఈ సినిమాలు, మీ హీరోలు ఏంట్రా మీ గోల శుభ్రంగా చదువుకోవచ్చు కదంటే" ఇలాంటి డొనేషన్స్ గాని, ఎదుటి వారికి ఉపయోగపడాలనే తాపత్రయం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఏకతాటిపై నించొని సహాయం చేస్తారు చూడు భయ్య. అప్పుడు అనిపిస్తది. యెస్! ఇది మా తెలుగు సినిమా అభిమానులు, ఇది మా తెలుగు సినిమా అనే ఫీల్ వస్తది భయ్య. సో, నాకు అలాంటి కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా, అలాంటి ఫీల్ అయితే మాత్రం ఈ 'ఆంధ్ర కింగ్' తాలూకా సినిమాతో రాబోతుంది. నాకెందుకో మాత్రం ఈ సినిమా మీద చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ టైమ్ మాత్రం ఈ సినిమాకి మాత్రం రివ్యూ ఇస్తా భయ్య. యాజ్ ఏ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని. మీ అందరికి కూడా తెలిసి నేను కళ్యాణ్ గారి కంటే ఇంక నాకు తెలిసి ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఇంక పిచ్చి అనుకోవచ్చు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తది హీరోతో. "అరే! ఇది అభిమానం అంటున్నావు, అభిమానం కాదురా బాబు పిచ్చిది. దీన్ని మేము పిచ్చి అని పిలుస్తాం" అంటే వాడిని ఎంత ఎమోషనల్‌గా చూపించారంటే డైలాగు. అది పిచ్చి అనుకుంటాం, అభిమానం అనుకుంటాం. కానీ కళ్యాణ్ గారి పేరు చెప్పి నేను చేసిన చాలా ఐ మీన్ కొంతమందికి సహాయం చేయడం అంటే పెద్ద పెద్ద సహాయాలే కాదు. జస్ట్ ఒక కళ్యాణ్ గారి బర్త్‌డే రోజుకి బ్లడ్ డొనేషన్ చేయడం, లేదంటే కొంతమందికి అన్నం పెట్టడం, లేదంటే చిన్న చిన్నవి అలాంటివి కూడా ఒక మంచే కదా మనం చేస్తున్నాం. మనం చెడు చేయట్లేదు కదా! కానీ ఈ సినిమాలో చాలా క్లియర్‌గా చెప్తుంది ఏంటంటే, నాకు ఆ ట్రైలర్ చూసిన తర్వాత, నువ్వు ఎంత అభిమానమైనా సరే, నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటది. పర్సనల్‌గా నీకంటూ ఒక జీవితం ఉంటది. దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి తప్ప, అభిమానం అనే ముసుగులో నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు అని నాకు చెప్తున్నారని నాకైతే అనిపించింది అలా. మరి ఆ సినిమాలో అది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుద్ది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. సో, ఖచ్చితంగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' అనే సినిమా మాత్రం తెలుగు సినిమాల్ని ఇష్టపడి, తెలుగు సినిమా హీరోలు దేవులుగా భావించే ప్రతి ఒక్క అభిమానికి ఏదో గట్టిగానే చెప్పాలని డిసైడ్ అయిపోయారు. సో, సినిమా కోసం వెయిట్ చేద్దాం.